నమస్తే ఎవ్రీవన్. నేను జనరల్గా సెలబ్రిటీస్ గురించి మాట్లాడేటప్పుడు అంత హార్ష్గా మాట్లాడడానికి ఇష్టపడను, ఎందుకంటే నేను కూడా సినిమా రంగంలో పనిచేశాను. ఇప్పుడైతే చాలా మంది ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడుతున్నారు. ఆయన ఐడియాలజీ వేరు. ఆఫ్ కోర్స్ ఆయన మోదీకి వ్యతిరేకంగా మాట్లాడతారు, ఇట్స్ ఓకే, ఆయన లెఫ్ట్ భావజాలం ఉన్న వ్యక్తి. కానీ ఇది భారతదేశం అంతా ఏకమవ్వాల్సిన సమయంలో ఆయన మాట్లాడే మాటలు జనాలు ఎవ్వరికీ అసలు వినసొంపుగా అనిపించట్లేదు. ఇకపోతే సమంత అంటే నాకు అసలు ఎంత ఇష్టం అంటే, అంత పెద్ద హీరోయిన్ అయింది, చాలా కష్టపడి తన పైకి వచ్చింది, ఎన్నో హెల్త్ ఇష్యూస్, కాంప్లికేషన్స్ అన్ని. ఇలాంటి సందర్భంలో పాకిస్తాన్కు వాటర్ ఆపితే దాని మీద అంత జాలి పడుతున్నారంటే మన భారతదేశంలో ప్రజల్ని చంపేశారు, దానికి కూడా మనం బాధపడాలి కదా. ఏం పాపం చేశారని సాధారణ ప్రజలు వాళ్ళని చంపేశారు. అండ్ పాకిస్తాన్ వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు, వాటర్ ఆపితే రక్తం బారిస్తాము, అండ్ అయోధ్య రామ మందిరం కూలుస్తాము, డ్యాములు పేల్చేస్తాము, ఇలాంటి మనుషుల్ని చంపేస్తాము అతి కిరాతకంగా అంటుంటే వాళ్ళకి వాటర్ ఆపితే అంత బాధ ఉందా? పాకిస్తాన్ ప్రజలు బాధపడుతున్నారంటే మరి భారతదేశ ప్రజలు మన వాళ్ళు ప్రజలు కాదా? మన వాళ్ళది ప్రాణం కాదా? మంది బ్లడ్ కాదా? ఇకపోతే సాయి పల్లవి గారు ఏమన్నారు మన అందరికీ తెలుసు. అది ఆమె సినిమా ప్రమోషన్లో భాగంగా అని ఉండొచ్చు. అంటే పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళను భారతదేశ ఆర్మీనే టెర్రరిస్టులు అనుకుంటారంటే అనుకోరమ్మా. అసలు పాకిస్తాన్ ఆర్మీ కాదు కదా, ఎవ్వరూ అనుకోరు. పాకిస్తాన్ ఆర్మీ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తుంది తప్ప భారతదేశ ఆర్మీ ఎప్పుడూ టెర్రరిజాన్ని ప్రోత్సహించదు. అసలు ప్రపంచ దేశంలో టెర్రరిస్ట్ దేశం అనే పేరు పాకిస్తాన్కి మాత్రమే ఉంది, అది అందరికీ తెలుసు. సో ఎక్కడా కూడా భారతదేశంలో హిందువులు చనిపోతే హిందువులు అనక్కర్లేదు, కనీసం ఎక్కడ కూడా ఇండియా అనే పదం రాకుండా పోస్టులు పెట్టడము ఇది కరెక్ట్ అయిన విషయం కాదు. నేను చాలా మంది ఆగ్రహంతో ఉన్నట్టు మీరు పాకిస్తాన్ వెళ్ళిపోండి, పాకిస్తాన్ ప్రజల్లో కలిసిపోండి, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అనను. మీ తప్పు మీరు తెలుసుకొని, మీకు డిఫరెంట్ ఐడియాలజీ ఉండొచ్చు, తప్పు లేదు. కానీ ఇది సందర్భం కాదు, సమయం సందర్భం చూసి మాట్లాడాలి. ఇక్కడ ఎన్ని మతాలు ఉన్నా, ఎన్ని గొడవలు ఉన్నా, ఎన్ని ఇష్యూస్ ఉన్నా, ఎన్ని అపోజిషన్స్ ఉన్నా, ఐడియాలజీ ఎంత డిఫరెంట్గా ఉన్నా, భారతదేశం అంతా ఒక్కటి అవ్వాల్సిన సమయంలో ఖచ్చితంగా ఒకటిగానే మాట్లాడాలి. మన ఇంటి మీదకి ఎవరన్నా వచ్చి మన ఇంట్లో వాళ్ళని ఎవరన్నా ఏమనంటే మనం ఊరుకుంటామా? అని మరి మన నేల ఇది, మన భారతదేశము. మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళి అక్కడ సిటిజన్షిప్ తీసుకున్నా సరే ఆ దేశానికి నచ్చకపోతే గెట్ అవుట్ అంటే మళ్ళీ రావాల్సింది ఇదే భారతదేశానికి. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళ మీద మండి పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడ అందరు నిలిచిపోతే గెట్ అవుట్ అన్నారు కదా, అలానే మీరు అమెరికా వెళ్ళినా, లేకపోతే ఇంగ్లాండ్ వెళ్ళినా, లేకపోతే ఆస్ట్రేలియా వెళ్ళినా అక్కడ సిటిజన్షిప్ తీసుకుని అక్కడ హాయిగా ఉండి అక్కడ ఓట్లేస్తున్నా సరే ఆ దేశానికి ఆ దేశ ప్రజలే ఇంపార్టెంట్, వేరే దేశం వాళ్ళు అక్కర్లేదు అనుకున్నప్పుడు గెట్ అవుట్ అనే అంటారు. ఆ సందర్భంలో మూసుకొని మళ్ళీ ఇదే భరతమాత ఒడిలోకి రావాల్సిందే. ఎవరొచ్చినా ఆదరంగా ఆహ్వానించేది, కడుపులో పెట్టుకునేది భరతమాత. ఈ నేల మన తల్లి లాంటిది, నేలను భూమాత అంటాము. ఈ భూమాత మనకు భారతదేశం కాబట్టి భరతమాత అంటాము. భరతమాత గురించి నోటికొచ్చినట్లు మాట్లాడే వాళ్ళు ఎలాగో మాట్లాడుతుంటారు, ఎందుకంటే వాళ్ళకి కన్న తల్లికి విలువ ఇవ్వడం తెలియదు కాబట్టి. భరతమాత ఎలా ఉంటుంది, భరతమాతకు భర్తలు ఎంతమంది, భరతమాతకు పిల్లలు ఎంతమంది అంటే అన్ని మతాలు అన్ని కులాలు కలుపుకొని 140 కోట్ల ప్లస్ మంది భరతమాత పిల్లలు. అందులోంచి ఓ ముక్కను తీసి పాకిస్తాన్కి ఇచ్చేసి అటు బంగ్లాదేశ్కి ఇచ్చేసి ఇటు రకరకాలుగా పీసులు చేసినా ఇంకా భారతదేశం కలిసే ఉంది. ఈ భారతదేశాన్ని ప్రపంచంలో ఎవ్వరూ విడగొట్టలేరు. ఎప్పటి నుంచో ఇది భరత ఖండం కాస్త దేశమైంది. ఎన్ని ముక్కలుగా విడదీసినా సరే భారతదేశం అనేది శాశ్వతమైంది. ప్రపంచ దేశాలు చాలా పుట్టుకను చూడకముందే భారతదేశం పుట్టుకను చూసింది. దీని అంతం చూడడం ఎవ్వరి వల్ల కాదు. మనం మహా బతికితే ఆరోగ్యంగానో అనారోగ్యంగానో 60-70 ఏళ్ళు బతుకుతాం. దాని తర్వాత కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ప్రజలు బతికారు. మనం చనిపోయిన తర్వాత ఇంకా 2.5 లక్షల సంవత్సరాలు ప్రజలు బతుకుతారు, దాని తర్వాత కూడా బ్రతుకుతారు. కాబట్టి ఈ భారతదేశం అఖండ భారతంగా మారుతుంది తప్ప ఈ భారతదేశాన్ని ఎన్ని ముక్కలుగా చేసినా మళ్ళీ అది కలిసే తీరుతుంది. భరతమాత ఒడిలోనే మీ అందరూ. అండ్ మీరు సినిమాలు చేస్తున్నారు, ఇక్కడ ప్రజలు భారతీయులు ఇచ్చే డబ్బులు మీరు ఇదే నేల మీద ఇంత ప్రశాంతంగా, ఇంత ఓపెన్గా చక్కగా సినిమాలు చేసుకొని ఇంత రిచ్గా బతకగలుగుతున్నారంటే ఈ భారతదేశ ప్రజలు పెట్టినటువంటి భిక్ష, ఆదరించినటువంటి అభిమానం. ఆ అభిమానించే వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు ఉగ్ర దాడిలో. అందులోనూ హిందువులను లెక్కబెట్టి ఇక్కడ హిందువులు ముస్లింలు కొట్టుకుంటే ఇక్కడ మీలాంటి సెలబ్రిటీలు ఇలాంటి మాటలు మాట్లాడితే పాకిస్తాన్ వాడికి హ్యాపీ. పాకిస్తాన్ వాళ్ళ జర్నలిస్ట్ మాట్లాడిన మాటలకి పాకిస్తాన్లో ప్రజలే కొంచెం అసహ్యంగా చూశారు. ఇండియాలో ఉన్న సెలబ్రిటీస్ని సెక్స్ స్లేవ్స్గా వాడుకుంటాము మేమిద్దరం గెలిస్తే అన్నారు. ప్రకాష్ రాజ్ గారు, సాయి పల్లవి గారు అండ్ సమంత గారు దీని మీద మాట్లాడాలి.
యుద్ధం గెలవరు, కానీ గెలిస్తే మిమ్మల్ని సెక్స్ స్లేవ్స్ అంటే తెలుసు కదా, గుడ్డలు ఊడదీసి నేకెడ్గా నిలబెట్టి కాళ్ళు చేతులు కట్టేసి ఎంతమంది అంటే అంతమంది ఎవరికి నచ్చినప్పుడు వాళ్ళు వస్తారు ఇలా మీ అభిప్రాయాలు చెప్పడానికి, స్వేచ్ఛగా మాట్లాడటానికి, దిస్ ఈజ్ మై ఐడియాలజీ అని చెప్పడానికి, ఐఎమ్ యాక్సెప్టింగ్ యువర్ రిలీజియన్, యువర్ గాడ్ అని చెప్పినా సరే ఎండ్ ఆఫ్ ద డే మీరు భారతదేశంలో పుట్టినటువంటి బ్లడ్ కాబట్టి, మీరు స్వతహాగా ఇస్లాంలో పుట్టలేదు కాబట్టి మీరు ఇస్లాం తీసుకున్నా మిమ్మల్ని సెక్స్ స్లేవ్స్ గానే చూస్తారు. దీని మీద ప్రకాష్ రాజ్ గారు మీరు మాట్లాడాలి కదా, మీరు యాక్టరు, హీరోయిన్స్ ఇంత మాట అన్నారు. అండ్ హీరోయిన్స్, ఇండియన్ హీరోయిన్స్ అంటే అందరూ వస్తారు ఇంక్లూడింగ్ మీరు. వాళ్ళు యుద్ధం గెలవరు కాబట్టి మీరు హ్యాపీగా ఇక్కడ ఉండొచ్చు ఇదే భారతదేశంలో. గెలవడం అన్నది వాడికి కళ లాంటిది, కానీ ఆ మాటకి సైతం పాకిస్తానీ ప్రజలే సిగ్గుపడుతున్నారు. మీరు సిగ్గుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంతకంటే నేను ఏమీ మాట్లాడలేను, ఎందుకంటే నేను కూడా అదే ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయిల గురించి అంత నీచంగా మాట్లాడలేను. ఎందుకంటే మీరు నీచంగా ప్రవర్తించలేదు, తప్పుగా మాట్లాడారు. తప్పును సరిదిద్దుకుంటే చాలా బాగుంటుంది. భారతదేశ ప్రజలకు క్షమాపణ చెబితే, యూనిటీగా ఉండమని చెప్తే బాగుంటుంది.